సో అదేనండి మనకి అజ్మీర్ మెయిన్ శ్రైన్, అది దర్గా శ్రైన్. బా జనం విపరీతంగా ఉన్న తెల్లారింటికి మొత్తం అంతా దర్గా అంతా ప్రేక్షకులు నిండిపోయింది. బా సో లోపల మాత్రం ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్. మళ్ళీ మిగతా భాగం అంతా తీసుకోవచ్చు, కానీ తీసుకొచ్చి అంటే అందరు తీస్తున్నారా, నేను తీస్తున్నాను, నాకు తెలియదు తీయాలో లేదని, ఎక్కడ మనకు అర్థం కాదు అది. చూడండి రోడ్స్ అనేది చాలా నేరో, విపరీతంగా ఉన్నారు జనం. 8 o'clockకి ఎంతమంది జనం. ఈ స్వీట్లు కూడా అది ఒక వెరైటీ ఉన్నాయి స్వీట్స్. ఇదిగో తెల్లారింటికి ఏకుజామున బిర్యానీలు. 8 o'clock బిర్యానీ ఏందో నాకు అర్థం కావట్లేదు. మొత్తం అంతా జనం విపరీతం. నిన్న వచ్చాను కానీ మీరు బండి రాలేదని చెప్పి మీరు రాలేదు ఇటు పక్కకి. పార్కింగ్ అనేది బండి అనేది దూరమే పెట్టాలండి. నా రూమ్లో పెట్టేసి నేను వచ్చాను మరి, ఎందుకంటే ఇటు సైడ్ మీరు బైక్ తోలలేదు. జనం బాగా తిరుగుతూనే ఉన్నారు. అబ్బా మొత్తం అంతా జనం, ప్రజలు చాలా అద్భుతంగా ఉన్నది, బ్యూటిఫుల్. మొత్తం జనం అయితే విపరీతం అండి. మొత్తం జనం అనేది చాలా చిన్న సందులో ఎక్కువ మంది జనం, పబ్లిక్ అనేది ఎక్కువ. చక్కగా ఏదైతే ఏముంది, 2 దర్గా కింద మాస్కి వెళ్ళాను. ఇక్కడ నుండి నేను సాయిబాబా మందిరంకి వెళ్ళి అక్కడ నుండి నేను చక్కగా పుస్తకానికి వెళ్ళిపోతాను. సో జనరల్గా నేను స్వీట్స్ తిన్నగానే ఒక 100 రూపాయలు కట్టించుకున్నాను. చాలా బాగుంది. మొత్తం ఆల్ మిక్స్ చేసేసాను, మొత్తం అన్ని కలిపి కట్టించాను. దారిలో ఎవరికైనా కనిపిస్తే వాళ్ళకి ఇస్తాను స్వీట్స్. కాకపోతే టేస్ట్ అయితే ఒకటి చేశాను, బాగుంది. 100 రూపాయలు అన్నాడు, అన్నీ కట్టించేస్తున్నా. కేజీ 160 రూపాయలు అన్నాడు. బా ఏంటి మొత్తం అంతా చిన్న సందులు ఇవన్నీ కూడా. నాకు తెలిసి నేను తీసుకున్న స్వీట్స్ చాలా ఫేమస్ స్వీట్స్ లాగా ఉన్నాయి. అవి బ్రౌన్, క్రీము అన్నీ మిక్స్డ్, ఆల్ మిక్స్డ్ అయితే చేసి కట్టాను. కాకపోతే మీరు జోబులో మాత్రం పర్సులు జిప్పులు ఉన్న ప్యాంట్లు వేసుకొని రావాలి. స్టైల్గా వచ్చేస్తా అంటే మాత్రం అన్నీ ఎగిరిపోతాయి. దర్గా ఏరియా ఇదంతా కూడా. ఆ స్వీట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి మొత్తం ఈ లైన్ అంతా కూడా. ఒక ఛాయ్ తాగి డిసైడ్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే.